వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. దాషే గౌనూరు చందం పంచాయతీల యూనిట్ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్కి, కుప్పం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారికి కృతజ్ఞతలు తెలియజేసిన దేశే గౌనూరు చందం తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కె రాధాకృష్ణమూర్తి, ఈయన 25 సంవత్సరాలుగా పంచాయతీ నందు పరిష్కారం కాని రోడ్ల మార్గం సమస్యను కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలందరితో చర్చలు జరిపి రోడ్డు గురించి పరిష్కారం చేసి 360 మీటర్ల సీసీ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. కుప్పం అభివృద్ధి చేశారు అంటే నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత వైసీపీ పరిపాలనలో అభివృద్ధి అనేది శూన్యమని, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని కె రాధాకృష్ణమూర్తి తెలియజేశారు. వైసీపీ సర్పంచ్లు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీల గెలుపు కోసం కృషి చేసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందని తెలియజేశారు కె రాధాకృష్ణమూర్తి. కుప్పం అంటేనే మారుమూల ప్రాంతమని, అలాంటి ప్రాంతాన్ని ఎన్నుకొని ప్రతి ఊరు తిరిగి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయికి తెలియజేశారు. వారికి కుప్పం ప్రజలందరూ ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి, కూటమి పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కె రాధాకృష్ణమూర్తి అనంతరం ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణమూర్తి. దాసేగనూరు చందం పంచాయతీకి సంబంధించి యూనిట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. కానీ నాకు 30 సంవత్సరాలుగా పార్టీలో పేరు ప్రతిష్ట ఇచ్చి నన్ను ఆదరించి ఇప్పటి వరకు కూడా నన్ను పార్టీలో కొనసాగిస్తూ చేసినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కంచెర శ్రీకాంత్ సార్ గారికి, పిఎస్ మునిరత్నం సార్ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, ఏవి రవీణ గారికి, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా నన్ను ఆదరిస్తూ మంచి లీడర్ పోస్ట్ ఇచ్చి యూనిట్ ఇన్ఛార్జ్గా పెట్టిన నన్ను ఆదరిస్తున్న మా 2 పంచాయతీల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సుమారు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారిని చెప్పేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఆ రోజు పరిస్థితి ఏమంటే మొత్తం గుడుసులు, మట్టి రోడ్లు, ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు. ఆయన వచ్చిన తర్వాతనే ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీర్ కాలేజ్ కానీ, రావిడ యూనివర్సిటీ కానీ, ప్రతి ఒక్క ఊరికి నీళ్ళు ట్యాంకులు కానీ, తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఏ ఒక్క డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగింది. కానీ వేరే ఎవరు కానీ ఈ కుప్పాన్ని డెవలప్మెంట్ చేయలేదు. ఇది మాలపునోల ప్రదేశం. ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు, ఇట్లా 30 కిలోమీటర్ల కర్ణాటక, ఇది ఒక సైడ్ మాలమూల ప్రాంతం. ఇట్లా ప్రాంతాన్ని, వెనుకబడిన ప్రాంతాన్ని డెవలప్ చేసి ఈరోజు మనకు కుప్పం అంటే ముందవుతే ప్రతి ఒక పక్క రాష్ట్రానికి తెలియకుండా ఉండేది. కుప్పం అంటే ఎక్కడ ఉంది అనేది విషయం ఎవరికి తెలియదు. కంగుంది కుప్పం అంటే మాత్రమే తెలుస్తూ ఉండేది. ఇప్పుడు కుప్పం అంటే మన ఇండియాలో కాదు, బయట దేశం, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా కుప్పం అంటే చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీనా అనే తాకు డెవలప్ చేసి మా కుప్పాన్ని ఎంతో ఆదరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాము. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటాము. మా ప్రాణాలు ఉండేంత వరకు తెలుగుదేశం పార్టీకే వ్యవహరించి పార్టీని డెవలప్మెంట్ చేసేదానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. పార్టీకి వచ్చిన మొదలు నేను సామాన్య కార్యకర్త. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత బూత్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినారు. అప్పుడు ఒక ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే అప్పుడు ఎంపీపీగా క్యాండిడేట్ మన పిఎస్ మునిరత్నం సారు. అప్పుడు మా మా సెగ్మెంట్లో షణ్ముఖం అనే వ్యక్తి ఎంపీటీసీ చేసినారు. అప్పుడు కమతమూరు చందం పంచాయతీ 2 విడిగా ఉండి ఎంపీటీసీ ఉండేది. అప్పుడు నడుచుకుంటూ, సైకిళ్ళు కూడా లేవు, కొంతమందికి అయితే సైకిళ్ళు ఉండేవి. మేమంతా నడుచుకుంటూ రయ్యి పగులు తేడా లేకుండా తిరిగి అఖండ మెజారిటీతో షణ్ముఖం అనే వ్యక్తిని గెలిపించినాము. అదేవిధంగా సర్పంచులు దామోదరంని గెలిపించినాము. ఆ తర్వాత మొన్న ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే 2 పంచాయతీల్లోనూ సర్పంచులు వైసీపీ వాళ్ళే. అట్లాంటి క్రిటికల్ పరిస్థితి
దానికి ముందు ఆ 2-3 రోజుల ముందే మున్సిపాలిటీ ఎలక్షన్లో మనము ఓటమి పాలైనాం. అట్లాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీని ముందు నుండి చాలా కష్టపడి ఎంపీటీసీని గెలిపించినాను. అది గుర్తించి నాకు యూనిట్ ఇన్ఛార్జిని ఆ తర్వాత ప్రమోట్ చేసినారు. బూత్ ఇన్ఛార్జి నుండి యూనిట్ ఇన్ఛార్జిగా ప్రమోట్ చేసి ఆ తర్వాత నేను యూనిట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తే కనీసం అంటే మనం ప్రతి ఒక్క మూలకుండే విలేజ్ల్లో కొన్ని ఊర్లో అయితే దాసంగ పంచాయతీలో అయితే ఎక్కడ అడవుల్లో ఇంట్లో ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గురించి చెప్పి మంచి మెజారిటీ వచ్చే విధంగా 5 ఏళ్ళ ముందు ఉండే మెజారిటీ కంటే ఈసారి టాప్ 3 నేనుండే బూత్లో అయితే టాప్ 3 200 బూతు 201 బూతు 153 154 155 5 బూతులు నాకు సంబంధిస్తుంది. ప్రతి దాంట్లోనూ ముందు 5 ఏళ్ళకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఈసారి 1 to double త్రిబుల్ కూడా మెజారిటీ. 200 బూత్ అయితే ఈసారి సుమారు 700 వరకు మెజారిటీ. కుప్పం కాన్స్టిట్యున్సీలోనే 3వ ప్లేస్లో ఉంది మా 200 బూతు. ఆ విధంగా పనిచేస్తున్నాను. నన్ను గుర్తించి నన్ను కూడా ఇప్పుడు సాగు వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాల వ్యవధిలో ప్రతి ఒక్క పంచాయతీలోనూ సిమెంట్ రోడ్లు 2 సిమెంట్ రోడ్లు వేసినాము. 20 సంవత్సరాలుగా గొడవలతో కూడిన రోడ్డు పనికి చేయకుండా ఆ పక్క భూములలో మనకు అడ్డంకి ఉంటే కూడా ఈ 10 నెలల తర్వాత నేను దాని ముందు నుండి ఆ భూముల వాళ్ళంతా ఒప్పించి ఆ 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే సిమెంట్ రోడ్ని మనం 10 నెలల్లో మొన్నటికి కంప్లీట్ చేసినాము. అది ఆ విధంగా 30 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న సిమెంట్ రోడ్ని కంప్లీట్ చేసి అక్కడున్న సుమారు 20-30 కుటుంబాలకు సిమెంట్ రోడ్ వేస్తున్నాము. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకు సపోర్ట్గా అన్నీ కానీ మనం పంచాయతీలకు ఏది కానీ సపోర్ట్ చేస్తున్న మన పిఎస్ఎం సార్ గారికి, తర్వాత కంచెల శ్రీకాంత్ సార్ గారికి, ప్రేమ్ కుమార్ అన్నకి, ఏవి రవి మా ప్రస్తుత ఏవి రవీన్ గారికి, అదేవిధంగా మిగిలిన హామీలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నెరవేరుస్తారు కూడా. అదేవిధంగా ఆంధ్రీనివా మనకు ఇన్సూరెన్స్ కంప్లీట్ అయ్యి వస్తూ ఉంది. ఆంధ్రీనివాగిన మన కుప్పం నీళ్ళకిన వచ్చేస్తే ప్రతి ఒక్క రైతు బాగుపడతారు, వ్యవసాయం డెవలప్ అవుతుంది. వ్యవసాయం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క యూత్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే రైతులందరూ కూడా వాళ్ళు పండించే తరకారులన్నీ కూడా బయట ఎగుమతి చేసి ఇంకా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా ఆంధ్రనివా నీళ్లు కుప్పం చేరిందంటే ఇంటింతలు 4 ఇంతలంత డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం ఉంది. అది నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఇవి 2 కూడా కంప్లీట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. త్వరగా కంప్లీట్ అవుతుందని కూడా మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు.